గుడ్ ఈవినింగ్ ఆస్పిరెంట్స్. నిన్న మనము ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఈరోజు ఇంపార్టెంట్ సాల్వ్స్ గురించి అయితే తెలుసుకుందాం. జనరల్ స్టడీస్ ఉన్నటువంటి ఏ ఎగ్జామ్ రాసినా కానీ మీకు కంపల్సరీగా సైన్స్ అయితే ఉంటుంది. జనరల్ సైన్స్లో భాగంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, అదేవిధంగా బయాలజికల్ సైన్స్ నుంచి అయితే క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇక్కడ మనము కెమిస్ట్రీకి సంబంధించినటువంటి బిట్స్ అయితే డిస్కస్ చేస్తున్నాము. ఎక్స్ప్లెనేషన్ అనేది క్లియర్గా ఉంటుంది. వీడియోను తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా వీడియోని అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు. మీరు ఇచ్చే లైక్ వల్ల నేను మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఓకేనా? నౌ సోడియం క్లోరైడ్ అంటే ఏంటంటే NaCl. సోడియం అంటే Na, క్లోరైడ్ అంటే Cl. సోడియం క్లోరైడ్ని మనము టేబుల్ సాల్ట్స్, సామాన్య ఉప్పు లేదా రాతి ఉప్పు అంటారు. అంటే మనం నిత్య జీవితంలో ఆహార పదార్థాలు, మాంసము, చేపలు నిల్వ చేసుకోవడానికి మనం సోడియం క్లోరైడ్ని అయితే యాడ్ చేసుకోవడం జరుగుతుంది. దాన్నే టేబుల్ సాల్ట్ అంటాం. అంటే ఏం లేదండి, మనం కూరలు వేసుకునేటటువంటి సాల్టే సోడియం క్లోరైడ్. దీన్ని దేనికి వాడతాము? ఆహార పదార్థాలు, మాంసము, చేపల నిల్వ కోసం, అదేవిధంగా ఆహారానికి రుచి కోసం కూడా దీన్ని వాడతాము. NaCl ద్రావణాన్ని ఏమంటామంటే బ్రైన్ ద్రావణం అని అంటాము. నెక్స్ట్ పొటాష్ అల్లం అంటే K2SO4, Al2SO4 థ్రైస్ అండ్ 24H2O లేదా KAlSO4 ట్వైస్ 12H2O. అంటే ఇక్కడ ఏంటంటే పొటాషియం సల్ఫేట్, అల్యూమినియం సల్ఫేట్ అండ్ వాటర్. ఇక్కడ చూడండి, పొటాషియం, అల్యూమినియం సల్ఫేట్ అండ్ వాటర్ కలిసినటువంటి దాన్ని మనము పొటాష్ అల్లం అనడం జరుగుతుంది. దీన్ని దేనికి యూజ్ చేస్తామంటే టు రిమూవ్ ఇంప్యూరిటీస్ అండ్ సస్పెండెడ్ పార్టికల్స్ ఫ్రమ్ డ్రింకింగ్ వాటర్. అంటే నీటిలో ఇంప్యూరిటీస్ అంటే నీటిలో ఉన్నటువంటి చెత్త చెదరాన్ని, అంటే ఇంప్యూరిటీస్ని, మరియు అదేవిధంగా సస్పెండెడ్ పార్టికల్స్ని రిమూవ్ చేయడానికి మనం పొటాష్ అల్లం అయితే వాడతాము. అదేవిధంగా గాయాలు తగిలినప్పుడు రక్తస్రావం ఆపడానికి కూడా పొటాష్ అల్లంని అయితే ఉపయోగిస్తాము. మెర్క్యూరస్ క్లోరైడ్ అంటే Hg2Cl2. మెర్క్యూరీ అంటే Hg అండ్ క్లోరైడ్ అంటే Cl. ఏం యూజ్ చేస్తామంటే దీన్ని యూజ్డ్ ఇన్ క్యాలోమెల్ ఎలక్ట్రోడ్స్ విచ్ ఆర్ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్స్ ఇన్ ఎలక్ట్రోకెమిస్ట్రీలో మనము Hg2Cl2ను మెర్క్యూరస్ క్లోరైడ్ని అయితే యూజ్ చేస్తాం. నెక్స్ట్ సోడియం థయోసల్ఫేట్. థయో అనగానే సల్ఫర్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. సోడియం థయోసల్ఫేట్ని దేనికి యూజ్ చేస్తామంటే దుస్తులపై ఉన్న క్లోరిన్ తొలగించుటకు, ఫోటోగ్రఫీలో ఫిక్సింగ్ ఏజెంట్గా వాడతాము. నెక్స్ట్ బ్లీచింగ్ పౌడర్, మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. బ్లీచింగ్ పౌడర్ CaOH2, కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది క్లోరిన్తో రియాక్ట్ అయినప్పుడు CaOCl2 మరియు వాటర్ ఏర్పడుతుంది. ఈ CaOCl2ని మనము బ్లీచింగ్ పౌడర్ అంటాము. బ్లీచింగ్ పౌడర్ అనగానే మీకు ఏం గుర్తు రావాలంటే నీటిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులను చంపడానికి మనము బ్లీచింగ్ పౌడర్ని అయితే వాడతాము.